యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. యోగాను ప్రాక్టీస్ చేయండి. యోగా డే నిజంగా కూడా మనకు మంచి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే ఆ రోజు జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రోజు యోగా డే నిర్వహించబడతా ఉంది. యోగాకు ఉండే ప్రాముఖ్యతను దేశ విదేశాల్లో మనకంటే కూడా విదేశాల వాళ్ళు ఎక్కువ దీన్ని అవగతం చేసుకుని లోపల ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కానీ మన దేశంలో పుట్టిండే యోగాను మాత్రం మనం మర్చిపోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదో చిన్న కాళ్ళు చేతులు కదిలిస్తే ఏమొస్తుంది అని అనుకోవద్దండి. దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది మన బాడీ మీద. సో దయచేసి మన యోగా మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సరస్వతి విద్యా మందిర్లో ప్రతి దినము ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎలాంటి సంకోచం లేకుండా ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్కి వచ్చి దీన్ని నేర్చుకొని మీ ఆరోగ్యాలన్నీ మెరుగుపరుచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా యోగాలో పార్టిసిపేట్ చేయాలని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మనకు 21వ తేదీన మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంలో మన రాష్ట్రంలో యోగా డేలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో సిటిజన్స్ అందరూ కూడా 21వ తేదీన జూన్ ఈ యోగా డేలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్